మీరు చందం వింటారు. ఆపై నిశ్శబ్దం. రాతి స్తంభాలు చీకటిలో ఆపిరి పీల్చుకుంటాయి. నూనె దీపాలు భూమిపై చిక్కుకున్న నక్షత్రాల్లా మెరుస్తాయి. మనం లోపలికి అడుగు పెడదాం. ప్రజలు అతన్ని వినాశకుడు అంటారు. అడవి నర్తకుడు, నీలకంకుడు. కాని శివుడి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యం ఏమిటంటే అతను కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. అతను మనలో దాగి ఉన్న ఒక సంకేతం అయితే. దగ్గరగా చూడండి. శివుడు ఒక యోగిగా కూర్చుంటాడు, కళ్ళు సగం మూసుకుని ఇంద్రియాను లోపలికి మళ్లించి. అతను చంద్రుడిని కాలాన్ని తన తలపై ధరిస్తాడు. గంగ అతని జుట్టు నుండి ప్రవహిస్తుంది. మనసు స్వచ్ఛంగా మారి జ్ఞానం అదుపులోకి వచ్చింది. సర్పాలు చుట్టుముట్టాయి, భయం శక్తిగా మారుతుంది. అతని చర్మంపై ఖస్మమన్నీ కాలిపోతాయి, అన్నీ తిరిగి వస్తాయి. డమరుకం మోగుతుంది. షష్ఠి వినాశనం షష్ఠి. ఇది యాదృచ్ఛిక చిహ్నం కాదు, ఇది ఒక పట్. ఉరుములా వినిపించేంత లోతైన నిశ్చలతకు ఒక పటన్. ఇదిగోండి రహస్యం. శివుడు మీరు కలిసే వ్యక్తి కాదు, శివుడు మీరు ప్రవేశించే ఒక స్కహితి. సంస్కృతంలో శివ అంటే లేంది, అది ప్రతిదీ కలిగి ఉన్నంత పూర్తి శూన్యం. మీ ఆలోచనల వెనుకున్న శూన్యం, మంత్రం వెనుకున్న నిశ్శబ్దం. మీరు ఆ నిశ్శబ్దాన్ని తాకినప్పుడు మీరు శివుడిని పూజించరు, మీరు శివుడికి అందుబాటులో ఉంటారు. అందుకే అతను ఆ మొదటి యోగి భయపడటానికే కాదు, లోపలికి అనుసరించడానికి. అందుకే అతను శ్మశానంలో కూర్చుంటాడు, మిమ్మల్ని వెంటాడటానికి కాదు, ముగిసే వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి. అందుకే మూడో కన్ను తెరుచుకుంటుంది, ప్రపంచాన్ని కాల్చడానికి కాదు, భ్రమను కాల్చడానికి. వినండి, గుడి గంటలు మందిరాల్లో మాత్రమే మోగవు, అవి పక్క టెముకల్లో మోగుతాయి. తరిశూలన్ యుత్ ఆయుధం కాదు, గతాన్ని హేదిస్తూ, వర్తమానాన్ని హేదిస్తూ, భవిష్యత్తును హేదిస్తూ ఇప్పుడులోకి. నటరాజు నాట్యం గందరగోళం కాదు, అది విశ్వాన్ని కలిపి ఉంచేలాయే. కాబట్టి ఈ రాత్రి మీరు ఒక పుణ్యక్షేత్రం ముందు నిలబడితే దీన్ని ప్రయత్నించండి. మీ కళ్ళు మూసుకోడి ఒక శ్వాసను గమనించండి. అపమరకటి మనసు నిశ్శబ్దంగా. ఆ నిశ్శబ్దంలో మీరు విశాలమైన సజీవమైన నిశ్చలతను అనుభవిస్తే ఆశ్చర్యపోకండి. మీరు శివుడిని కనుగొనలేదు, శివుడు మీలో స్కలాన్ని కనుగొన్నాడు. అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యం బయటపడింది. అతను ఎప్పుడూ దూరంగా లేడు, అతను ఎప్పుడూ మీకు దగ్గరగా ఉన్న నిశ్శబ్దం. అది మీకు ఏదైనా కదిలించి ఉంటే ఉండండి. మరిన్ని రహస్యాలు, మరిన్ని అర్పాలు సిల్లీ కింగ్స్ కు సబ్స్క్రైబ్ చేయండి.